మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పార్వతీదేవి చిన్నప్పటి నుండే శివుడు భర్తగా రావాలని సంకల్పించింది. దేవి గత జన్మలో సతీదేవిగా జన్మించి శివుడి భార్యగా ఉన్న కొన్ని సంఘటన వలన ఆత్మత్యాగం చేసింది. హిమవంతుడు మీనకకు పార్వతి జన్మించింది. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి కఠిన తపస్సు చేసింది. ఎండనక వాననక చలి అనక తపస్సు చేస్తూనే ఉండిపోయింది. ఏండ్ల తరబడి పార్వతీదేవి ఉపవాసం ఉండి శివుడి భక్తిలో ఆరాధన చేసింది. శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. శివుడు అరణ్యంలో ఉండే యోగి, అలాంటివన్నీ ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. కానీ పార్వతీదేవి ఎటువంటి మార్పు లేకుండా ఆయనే నా దేవుడని సమాధానం ఇచ్చింది. పార్వతీదేవి భక్తిని మెచ్చి శివుడు అసలు రూపంలోకి మారాడు. పార్వతీదేవి ఆశ్చర్యంతో శివునికి నమస్కారం చేస్తుంది. శివుడు ప్రత్యక్షమైన వెంటనే పార్వతీదేవి కళ్ళల్లో ఆనందం కలిగింది. పార్వతీదేవి భక్తిని మెచ్చి శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ పవిత్రమైన రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. మీరు కూడా శివ పార్వతుల కళ్యాణాన్ని చూడండి. పార్వతీదేవి శివుడి కృప మీ పైన ఉండాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.